హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ట్రెడిషనల్‌గా ఆంధ్ర స్టైల్‌లో చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మొదటి శ్రావణ శుక్రవారం ఇలా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెట్టండి. చాలా బావుంటుంది. ఇలా చేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ముందుగా చింతపండు పులిహోర కోసం ఒక 100 గ్రాముల దాకా చింతపండును తీసుకున్నాను. చక్కగా చింతపండులో విత్తనాలు, ఈనెలు లేకుండా ఉండేట్లుగా తీసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోండి. మీకు హాఫ్ ఎన్ అవర్ నానబెట్టే టైం లేకపోతే ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకున్నారంటే త్వరగా నానిపోతుంది. 5-10 నిమిషాల్లోనే. చక్కగా ఇలా నేను ఒక అర్ధగంట పాటు చింతపండును నానబెట్టేశాను. బాగా నానిపోయింది. ఇప్పుడు ఇలా చింతపండుని బాగా పిసికి గుజ్జుని సెపరేట్ చేయాలి. చూసారు కదా, చింతపండు ఎంత పర్ఫెక్ట్గా నానితే అంత బాగా వస్తుంది గుజ్జు. ఈ గుజ్జుని ఒక జల్లెడ తీసుకొని ఇందులోకి వేసుకొని చింతపండు తొక్కని గుజ్జుని సెపరేట్ చేసుకోండి. నేనైతే నా దగ్గర ఇలాంటి జల్లెడ ఉంటే ఇందులో వేసుకొని గుజ్జుని సెపరేట్ చేస్తున్నాను. మీ దగ్గర చిల్లులు గిన్నె అంటారు, అలాంటి గిన్నెలు ఉంటే ఆ గిన్నెల్లో వేసుకొనైనా ఇలా గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా చేయటం పాతకాలం పద్ధతి అండి. ఇప్పుడు చాలామంది చింతపండును నానబెట్టేసి మిక్సీ కొట్టేసి చింతపండు పులిహోర చేస్తున్నారు. అలా చేసే కంటే ఇలా గుజ్జుని తొక్కని సెపరేట్ చేసి చింతపండు పులిహోర చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ఇలా తొక్కంతా సెపరేట్గా తీసేశాను. ఇప్పుడు గుజ్జుని మాత్రం తీసుకున్నాను. తర్వాత మీరు కావాలంటే కొన్ని నీళ్లు వేసుకొని తొక్కులో మరొకసారి కూడా ఇలా చింతపండు గుజ్జుని తీసుకోవచ్చు. ఈ గుజ్జుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని అండ్ ఒక 1 స్పూను పసుపు, ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కట్ చేయకుండా ఇలానే ఫుల్ పచ్చిమిర్చిని వేసుకొని ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. నేను చింతపండు గుజ్జుని కాస్త థిక్గా ఉండేట్లుగా తీసుకున్నాను కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకునే ఉడికించుకుంటున్నాను. మీరు నీళ్ళు ఎక్కువ వేసి పల్చగా ఉండేట్లుగా తీసుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు దగ్గరగా అయ్యేంత వరకు. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కాస్త ఉడికిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఒక 3 స్పూన్ల దాకా ఉప్పు వేశాను. తర్వాత అవసరమైతే మరలా వేసుకోవచ్చు. కళ్ళుప్పు తీసుకున్నట్లయితే మీరు ముందుగానే వేసుకొని ఉడికించుకోండి. సాల్ట్ తీసుకున్నాను కాబట్టి నేను కాస్త ఉడికిన తర్వాత వేశాను. ఇలా ఉప్పు కూడా వేసుకొని మరలా బాగా కలిపి మూత పెట్టేసి మరో 10-15 నిమిషాల పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు అండ్ పచ్చిమిర్చి ఇందులో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇది ఇలా ఉడికే లోపల ముందుగానే నేను అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఈ అన్నం వేడిగా ఉందండి, అందుకోసం నేను ముందుగానే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను. అన్నం చల్లారిన తర్వాతే ఎప్పుడైనా సరే పులిహోర కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నారంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. సో ఇలా ముందుగా అన్నాన్ని చల్లారపెట్టుకోండి. తర్వాత చింతపండు గుజ్జు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను ఇలా మొత్తంగా ఒక 20 నిమిషాల పాటు చింతపండు గుజ్జుని ఉడికించాను. స్టవ్ని సిమ్లో పెట్టి చక్కగా ఇలా తిక్కగా అయిపోయింది. పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ముందుగా చల్లారపెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. అంతా ఒకేసారి వేశారంటే కాస్త పుల్లగా అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నానికి సరిపడా వేసుకొని కలుపుకోండి. మీ రుచికి తగ్గట్లుగా. కాస్త పులుపు ఎక్కువగా ఉంటే కొంతమంది తినరు. సో మీ రుచికి తగ్గట్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని అన్నం మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. చూసారు కదా, నాకు ఇంకొంచెం చింతపండు గుజ్జు పడుతుంది అండ్ సాల్ట్ కూడా తక్కువైంది. సో నేను మరొక స్పూన్ చింతపండు గుజ్జు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా మొత్తం అన్నంలో బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను. మీరు చింతపండు గుజ్జులో సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయేంత వేసుకోకపోయినా ఇలా అన్నంలో వేసి కలుపుకుంటున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇలా చింతపండు గుజ్జు ఉప్పు అంతా బాగా కలిసిన తర్వాత అన్నానికి బాగా పట్టిన తర్వాత ఇలా అన్నాన్ని ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఓ 3-4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పల్లీలు ఒక 50% దాకా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని మినప్పప్పు
అండ్ కొన్ని శనగపప్పు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది పులిహోర టేస్ట్. ఇలా ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ముందుగానే వేసుకున్నారంటే మరి ఎక్కువ ఫ్రై అయిపోయి మాడిపోయినట్లుగా అయిపోతాయి. సో ఇలా పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక అర స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. పులిహోర అంటే ఇంగువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంతమందికి ఇంగువ వేసుకుంటే నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు వేశాను. ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కాస్త కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు అన్నం ఉంది కదా, ఇందులో వేసుకొని బాగా పోపు మొత్తం అన్నంలో కలిసేంత వరకు కలుపుకోండి. నేను ఆయిల్ కరెక్ట్గా చూసుకొని నేను తీసుకున్న అన్నానికి సరిపడా పోపులో ఆయిల్ వేసుకున్నాను కాబట్టి మొత్తం వేశాను. మీరు కాస్త ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్లయితే ముందుగా వేయించుకున్న పప్పులు మొత్తం వేసుకొని కలుపుకొని ఆయిల్ చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. అండ్ ఇలా పోపు అంతా కలిసిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఈ కొత్తిమీర కూడా రైస్లో బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను. అన్నం మీకు విరిగిపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఇలా గరిటతో కాకుండా చేత్తో కలుపుకున్నారంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది పులిహోర. ఇలా పోపు మొత్తం అన్నంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక్కసారి అన్నాన్ని సెట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి తరువాత కనుక వడ్డించుకున్నారంటే అద్భుతంగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఆంధ్ర స్టైల్లో. ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా ఇలా చింతపండు పులిహోరను చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెట్టారంటే చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో ఇలా రకరకాల నైవేద్యాలు డైలీ ఒకటి ప్లాన్ చేసుకోండి, లేదా మీరు వీకెండ్ ప్రతి శుక్రవారం అయినా ఒకటి చేసుకోవచ్చు. ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఉడికించిన అన్నాన్ని కొంచెం నేను దద్దోజనానికి తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో 1 కప్పు పెరుగు వేసుకున్నాను. రైస్ వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. ఈ పెరుగంతా రైస్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. 2 కప్పుల రైస్కి 1 కప్పు పెరుగు సరిపోదు. సో నేను మరొక హాఫ్ కప్పు వేస్తున్నాను. మీరు పెరుగు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక హాఫ్ కప్పు పెరుగు ఇంకొంచెం వాటర్ వేసుకొని అన్నం మొత్తంలో పెరుగంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా రైస్లో పెరుగంతా బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పుతో పాటు మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ మిరియాల పొడినే ఒక పావు స్పూన్ దాకా వేసుకొని ఇలా పెరుగన్నంలో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే పోపుని నెయ్యితో అయినా పెట్టుకోవచ్చు. నేను ఆయిల్తో పెడుతున్నాను. ఇలా పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. మనం ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఇందులో ఉల్లిపాయ వేయట్లేదు. మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోండి విడిగా ప్రిపేర్ చేసుకుంటే. నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఉల్లిపాయ అవసరం లేదు. తర్వాత ఇందులో కాస్త ఇంగువ వేసుకొని ఇంకొంచెం కరివేపాకు వేసుకొని ఇక ఈ మొత్తం పోపంతా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోండి. ఇలా పోపంతా వేసుకొని పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ రైస్లో. ఇక పోపు ఇందులో కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని జీడిపప్పును కూడా నెయ్యిలో వేయించుకొని పైన వేసుకున్నారంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి టేస్ట్. మీకు ఇష్టమైతే ఇంకా దానిమ్మ గింజలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఈ పెరుగన్నంలో. ఇక దద్దోజనం అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దద్దోజనాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. టైం లేనప్పుడు ప్రసాదం చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా దద్దోజనం చేసి పెట్టినా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
విడిగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం అని చెప్పి నేనైతే ఉల్లిపాయ వేయలేదు. చూసారు కదా, కలర్ఫుల్గా ఉండే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా, చుక్క నూనె కూడా లేకుండా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే, ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా పూర్ణం బూరెలు ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పూర్ణం బూరెల కోసం అయితే 1 కప్పు పచ్చిశనగపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఒక 4 గంటల పాటు ఈ శనగపప్పును నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి. తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి పప్పుని వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో తీసుకోండి. ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మీరు ముందుగా నానబెట్టుకోకపోతే 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చక్కగా ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే పప్పు అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇది మనకి పూర్ణం బూరెల్లో స్టఫింగ్ కోసం ఈ పప్పుని రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని వాటర్ మొత్తాన్ని తీసేయటం కోసం ఒక జల్లెడ తీసుకొని అందులోకి తీసుకోండి. వాటర్ కొంచెం ఉన్నా సరే జల్లెడలో నుండి వెళ్ళిపోతాయి, పప్పు మాత్రమే ఉంటుంది. ఇలా పప్పునంతా సెపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు పప్పుని ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకోండి. తర్వాత ఇందులో ముందుగానే మనం ఉడికించుకొని పెట్టుకున్న పప్పును మొత్తాన్ని వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. పప్పు మనకి బాగా ఉడికిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో వేసే పని లేదు. పూర్ణం బూరెల్లోకి లోపల స్టఫింగ్ కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. సో ఇక బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకున్నాను. ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇక వాటర్ వేయకపోతే చాలా త్వరగా దగ్గరగా అయిపోతుంది. మీరు బెల్లంలో నలకలు లాంటివి ఏవైనా ఉంటే ముందుగా కరిగించుకొని తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ పప్పు అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న ఉండల్లాగా తీసుకుంటున్నాను. ఇలా మీకు ఏ సైజులో పూర్ణం బూరెలు కావాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా లోపల స్టఫింగ్ని రెడీ చేసుకొని ముద్దల్లాగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నేను ముద్దలు అయితే చేసుకున్నాను. ఇక పూర్ణం బూరెలు వేయటం కోసం ముందు రోజే దోసపిండిని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పూర్ణం బూరెలు పర్టికులర్గా దోసపిండితో వేసుకుంటేనే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు కలిపే మైదా పిండితో అంత బాగుండవండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఈ పొంగనాల ప్యాన్లో నెయ్యి వేసుకోండి ఆయిల్ బదులు. ఈ నెయ్యితో చేస్తే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత కొంచెంగా పిండిని పొంగనాల గుంతల్లో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెంగా పిండిని వేసుకొని పిండి అంతా వేసుకున్న తర్వాత మధ్యలో ముందుగా రెడీ చేసుకున్న పొంగనాల పప్పు ఉంది కదా, పప్పు ముద్దలు, ఆ ముద్దల్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని పైనుండి మరలా పిండితో కోట్ చేసుకోండి, దోశ పిండితో. చూసారు కదా, ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా అయిపోతాయి పూర్ణం బూరెలు చేయటం. పప్పు బయటికి రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ బదులు మీరు కంపల్సరీగా ఇలా ఒక్కసారి నెయ్యి వేసి చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఇలా మొత్తంగా పిండి అయితే వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఒకవైపు ఫ్రై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా అన్ని వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా కాలేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు. ఎక్కడా కూడా లోపల పెట్టుకున్న స్టఫింగ్ మాత్రం అస్సలు బయటికి రాదండి. చాలా ఈజీ ప్రిపరేషన్, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా అన్ని వైపులా ఎర్రగా కాల్చుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని పొంగనాలు చక్కగా మంచి కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత, క్రిస్పీగా అయిన తర్వాత వీటిని
ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పూజలో నైవేద్యంగా పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి. తర్వాత మీరు తింటున్నా సరే అస్సలు బోర్ కొట్టవు. ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ఈ వినాయక చవితికి అయితే కంపల్సరీగా పూర్ణం బూరెలు ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క పూర్ణం బూరె కూడా మీరు ఇలా ఎర్రగా కాల్చుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన లోపల పప్పు చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా డీప్ ఫ్రై చేసే పని లేకుండా, ఆయిల్ లేకుండా నెయ్యితో పూర్ణం బూరెలు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ పూర్ణం బూరెల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు అడిగిన వెంటనే 10 నిమిషాల్లో ఈ పాయసాన్ని ఈజీగా రెడీ చేసి పెట్టచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయసం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, కానీ సన్న సగ్గుబియ్యం అయితే త్వరగా ఉడుకుతాయి. ముందుగా వీటిని నానబెట్టే పని కూడా లేదు. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. సన్న సగ్గుబియ్యం అంటే ఇస్తారు. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఇలా నేను ఒక 2-3 సార్లు ఈ సగ్గుబియ్యాన్ని కడిగేసి ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి ముందుగా అయితే నానబెట్టక్కర్లేదు. ఇక ప్రిపేర్ చేద్దామన్నప్పుడు ఇలా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇక వీటితో పాటే క్యారెట్ని కూడా ఒక 3 క్యారెట్లను తీసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి, శుభ్రంగా కడిగేసి. ఈ క్యారెట్ తురుమును కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్ మొత్తాన్ని ఈ నెయ్యిలో వేసుకొని కాస్త సాఫ్ట్గా కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోండి. క్యారెట్ అంతా కొంచెం ఉడికినట్లుగా అయిపోవాలి. అలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా వరకు సాఫ్ట్గా అయిపోయింది. క్యారెట్ అంతా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ముందుగా మనం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను. సగ్గుబియ్యం మీరు 1 కప్పు తీసుకుంటే 4 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. నేను మొదట ఒక 3 కప్పులు నీళ్లు తీసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాను. చూసారు కదా, సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చాలా త్వరగా ఉడికిపోతాయండి, 5-10 నిమిషాల్లో. ఇలా ఈ సగ్గుబియ్యాన్ని నేను ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. చూసారు కదా, చాలా వరకు దగ్గరగా అయిపోయాయి. మొదటి సగ్గుబియ్యంలో 3 కప్పులు నీళ్ళే వేసుకున్నాను, కానీ మొత్తం 4 కప్పులు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం దగ్గరగా అయిన తర్వాత మరొక కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. మొదటే మీరు 4 కప్పులు నీళ్లు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని సగ్గుబియ్యం ఇంకొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం అయితే మనకి ఉడికిపోయాయి. సగ్గుబియ్యం నానబెట్టకపోయినా ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూసారు కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యారెట్ని కూడా వేస్తున్నాను. ఇలా క్యారెట్ మొత్తాన్ని తురుముని వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోండి సగ్గుబియ్యంలో. ఇలా క్యారెట్ తురుము కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని మరలా మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ సగ్గుబియ్యం క్యారెట్ అంతా బాగా ఉడికి మంచి కలర్ వచ్చేసింది పాయసానికి. ఇప్పుడు ఇందులో 1.25 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లము 1.25 కప్పు వేశాను. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. బెల్లం అంతా ఇందులో కరిగి కొంచెం ఇలా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ దాకా యాలకుల పొడి, ఒక 2 చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఏ స్వీట్లో అయినా సరే ఉప్పు వేశారంటే టేస్టే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఏ స్వీట్ చేసినా 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇక మరలా మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కాచిన పాలు పోసారంటే పాలు విరిగే అవకాశం ఉంది. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగానే కాచి చల్లార్చిన పాలని ఒక 1/2 లీటర్ పాలను తీసుకున్నాను.
కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. వేడి పాలు వేసినా లేదంటే ఈ సగ్గుబియ్యం పాయసం కాస్త వేడిగా ఉన్నప్పుడు పాలు పోసుకున్నా సరే పాలు విరిగే అవకాశం ఉంది. ఇందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి. పంచదార అయితే మీరు వేడిగా ఉన్నప్పుడే పాలు పోసుకున్నా విరిగిపోవు పాలు. బెల్లం వేసుకున్నప్పుడు పాయసం కాస్త చల్లారిన తర్వాత పాలు పూర్తిగా చల్లార్చుకొని ఇందులో పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులో కాసిన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. అందుకోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3-4 స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు, ఇంకా కొన్ని బాదాం ముక్కలు, కొన్ని కిస్మిస్ వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని ఈ నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం రెడీ చేసుకున్న పాయసంలో వేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది పాయసం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అడిగి మరీ పెట్టించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ పాయసం ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. హెల్దీగా టేస్టీగా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉండే గారెలు. ఈ చిన్న చిట్కాతో కనుక వేశారంటే గారెలు మీకు కూడా అన్ని గారెలు ఒకే షేప్లో వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చవు. చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అచ్చం హోటల్ గారెల్లాగా ఇంట్లో వాళ్ళందరూ తిని మీకు ఫిదా అవ్వాల్సిందే. అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ గారెల కోసం అయితే ముందుగా నేను మినపప్పు నానబెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. నేనైతే మినపప్పు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో గారెలు చేసుకోవాలంటే అంత క్వాంటిటీకి సరిపడా మినపప్పు నానబెట్టుకోండి. ముందుగా ఒక 4 గంటల పాటు ఇలా పప్పు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా పొట్టంతా పోయేంత వరకు కడిగేసుకొని తీసుకున్నాను. అదే మినపగుళ్ళు అయితే మీరు ఒక 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా కడిగిన మినపప్పుని నీళ్ళేమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి. ఇంకా ఒక పావు గ్లాస్ కంటే కూడా తక్కువగా వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. వాటర్ అస్సలు వేయకుండా గ్రైండ్ చేశారంటే పిండి మెదగదు. సో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి మెదగలేదు అనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా ఉండకూడదు. ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిగిలిన పప్పును కూడా మరొక వాయ వేసుకుంటున్నాను. ఇందులో కూడా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం అవసరమైతే నీళ్లు వేసుకున్నాను. తర్వాత వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అస్సలు నీళ్లు వేయకుండా కొంతమంది గ్రైండ్ చేసి గారెలు వేస్తారు. అలా వేసినట్లయితే గారెలు మీకు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిండిని మనం మిక్సీలో రుబ్బుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి అల్లం ముక్కలు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. మా పిల్లలు ముక్కలు తగిలితే తినరండి. అందుకోసం ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసి ఒక మూత తీసుకొని మూతకి ఇలా కర్చీఫ్ కానీ ఏదైనా వైట్ క్లాత్ కానీ చుట్టుకొని పైన వీడియోలో చూపించిన విధంగా ఒక రబ్బర్తో క్లోజ్ చేసుకోండి టైట్గా. రబ్బర్ వేసిన తర్వాత ఈ విధంగా క్లాత్ని లాగారంటే టైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద గారెల పిండి వేసుకొని గారెల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. కొంతమందికి చేత్తో డైరెక్ట్గా గారెలు ఆయిల్లో వేయాలంటే భయపడుతూ ఉంటారు. అలా భయపడి గారెలు వేసుకోవటమే మానేస్తారు. కానీ ఈ టిప్ ఫాలో అయ్యి గారెలు వేయండి, చాలా బాగా వస్తాయి. కట్టుకున్న క్లాత్ని ఇలా వాటర్లో తడుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతకంటే ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, కాస్త కరివేపాకు, ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి.
పిండిలో ఈ ముక్కలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పిండి చూసారా, వేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం జిగురు జిగురుగా వచ్చేసింది. ఇలా జిగురు జిగురుగా ఉంటే గారెలు పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా వస్తాయి. మీరు పిండి లూజ్ అయింది అని అనుకుంటే, గారెలు ఆయిల్ పీలుస్తున్నాయి అనుకుంటే, పిండిలో ఒక 2 స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి అయినా లేదా బొంబాయి రవ్వ అయినా వేసుకొని కలుపుకున్నారంటే ఆయిల్ పీల్చవు. ఇక నెక్స్ట్ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ముందుగా తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక క్లాత్, మూతకి కట్టుకొని దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని గారెలు ఒత్తుకోవాలి. మీరు పల్చగా గారెలు కావాలంటే కొంచెం పల్చగా వేసుకోండి, కొంచెం మందంగా కావాలంటే పిండిని మందంగా ఒత్తుకొని హోల్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఇది ఆయిల్లో వేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకే షేప్లో గారెలు అయితే వచ్చేస్తాయి. క్లాత్ నుండి పిండి సపరేట్ అవ్వదేమో, ఊడదేమో అని మీకు డౌట్ రావచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. ప్రతి ఒక్క గారె వేసే ముందు క్లాత్ని తడుపుకొని వేసుకున్నారంటే ప్రతి ఒక్క గారె కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇలా చేశారంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ గారెలు మీకు కూడా హోటల్ స్టైల్ గారెల్లాగా వస్తాయి. ముందుగా నేనైతే ఒక వాయి వేసేసాను. ఇక నెక్స్ట్ వాయి వేస్తున్నాను. ఈ మూత మీద క్లాత్ కట్టుకున్నాం కదా, ఆ క్లాత్ మీద పిండి వేసుకొని గారెల్లాగా ఒత్తుకొని డైరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే గారెలు క్లాత్ నుండి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. మీరు క్లాత్ కాకుండా కవర్ అయినా కట్టుకోవచ్చు ఒక మూతకి కావాలంటే. పల్చటి కవర్లు ఉంటాయి కదా, అలా కవర్ని తీసుకొని మూతకి క్లాత్ని ఎలా కట్టుకున్నామో అలానే కట్టుకొని రబ్బర్ వేసుకొని తర్వాత గారెలు వేసుకొని ఇలా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు చేతులు కాల్చుకునే పని ఉండదు, ఆయిల్ చేతి మీద పడుతుందని భయపడే పని ఉండదు. చాలా పర్ఫెక్ట్గా అన్ని గారెలు కూడా ఒకే షేప్లో వస్తాయి. ప్రొఫెషనల్స్ గారెలు వేస్తే ఎలా ఉంటాయో అలా వస్తాయి. మీరు మొదటిసారి గారెలు వేసినా సరే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా గారెలు అయితే రెడీ అయిపోయాయో. గారెలు వేసుకున్న తర్వాత 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చక్కగా ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మీకు నచ్చిన చట్నీతో అద్భుతంగా ఉంటాయి. నాన్ వెజ్, చికెన్, మటన్ గ్రేవీ కర్రీల్లో కూడా చాలా చాలా బాగుంటాయి. మొదటిసారి వేస్తున్నా సరే గారెలు వేయటంలో మీరే ప్రొఫెషనల్స్ అవుతారు. అంత టేస్టీగా అంత చక్కగా గారెలు అయితే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా బొంబాయి రవ్వ లేకుండా గోధుమ రవ్వతో చాలా ఈజీగా హెల్దీగా ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఇలా రవ్వ కేసరిని చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా గోధుమ రవ్వను తీసుకోండి. దీన్నే బన్సీ రవ్వ అంటారు. ఈ రవ్వని ఒక అరకప్పు తీసుకొని చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కాస్త మనకి పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. నార్మల్ బొంబాయి రవ్వ కనుక ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వ పౌడర్ని ఇందులో వేసుకోండి. ఈ పౌడర్ మొత్తం నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ నెయ్యిలో ఫ్రై అయ్యే లోపల మరొక బౌల్ తీసుకొని అందులో ఓ 3 కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను. అరకప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 6 కప్పుల నీళ్లు తీసుకోండి. చక్కగా వీటిని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు రవ్వ కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా రవ్వ అంతా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా చేశారంటే ఈ ప్రాసెస్లో ఎంతసేపు అయినా సరే కేసరి గట్టి పడిపోకుండా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చూసారు కదా రవ్వ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా మనం మరిగించుకుంటున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు మొత్తాన్ని వేసుకోండి. ఒక అరకప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 6 కప్పుల నీళ్లు తీసుకోవాలి. 1:6 రేషియోలో నీళ్లు రవ్వ తీసుకోవాలి. చక్కగా ఈ నీళ్లు మొత్తం ఇందులో వేసుకొని రవ్వ బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈ రవ్వ అంతా మెల్లిగా ఉడికి మొత్తం దగ్గరగా అయిపోతుంది. అప్పటి వరకు
మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ రవ్వ అంతా చాలా వరకు దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ దాకా యాలుకల పొడి వేస్తున్నాను. స్వీట్ మంచి ఫ్లేవర్లో ఉండాలంటే యాలుకల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ యాలుకల పొడి కూడా ఇందులో కలిసిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను. బెల్లం అంతా ఇందులో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. బెల్లంలో నలకలు లాంటివి ఏమైనా ఉంటే ముందుగా మరిగించుకున్న వాటర్లోనే బెల్లం కూడా వేసుకొని కరిగిన తర్వాత వడకట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ వేశాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా వరకు ఈ రవ్వంతా బాగా ఉడికి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. నేను కేవలం జీడిపప్పు మాత్రమే వేశాను. మీకు ఇష్టమైతే వేరే ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో బాగా కలిసి కేసరి ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ కేసరి అంతా దగ్గరగా అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మామూలు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వతో చేస్తూ ఉంటాం కదా, ఆ కేసరి కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఇలా పైకి తేలిందంటే కేసరి మనకి రెడీ అయిపోయినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా నేను ఈ రవ్వ కేసరిని పెట్టాను. చాలా బాగుంది టేస్ట్. పూజ కూడా చాలా మంచిగా అనిపించిందండి. తప్పకుండా మీరు కూడా ఇలా గోధుమ రవ్వతో రవ్వ కేసరిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక మా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అయితే భలే ఇష్టంగా తిన్నారు. హెల్దీగా, టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా తేలికండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరిని చేసి పెట్టచ్చు. ఎంతసేపు అయినా సరే ఇలా చేశారంటే గట్టిపడిపోదు. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రవ్వ కేసరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.